చెప్పండి, నిన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన జరిగిన దాడిని ఏ విధంగా ఇస్తారు? నా పేరు బుక్య సంతోష్ నాయక్. నేను లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. నిన్న జరిగిన దాడి అది గుండాయిజానికి, అహంకారానికి, ఇవాళ యొక్క రాజుల కాలం అనుకుంటురా, మళ్ళీ ఇది ఏమనుకుంటో తెలియదు. మల్లన్న మాట్లాడింది అసలు తప్పే కాదని చెప్పేసి 100% నేను ఖండిస్తున్నా. ఎందుకు ఖండిస్తున్నా? మా కంచానికి మంచానికి పొత్తు లేదని అన్నాడు ఆయన. పొత్తు లేదని, పొత్తు ఉందని అనలేదు, పొత్తు లేదని అన్నాడు. లేదని అంటే నీకు అక్కడ అబ్జెక్షన్ లేదు కదా. ఇప్పుడు కంచానికి మంచం అంటే తెలంగాణ సామెత బుక్ అనేది ఒకటి కేసీఆర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్ మన తెలంగాణ అవైలబుల్గా ఉన్నది. ఇప్పుడు ఒక పదానికి నానార్థాలు చాలా ఉంటాయి. ఎస్సీఎస్ సెక్స్ అనే పదానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. బయాలజికల్గా వేరే మీనింగ్ ఉంది, దాని అదేవిధంగా ఫిజికల్గా వేరే మీనింగ్ ఉంది, సాంఘికంగా వేరే మీనింగ్ ఉంది. ఎందుకంటే మనం చూడండి, మీరు జనరల్గా ఎస్సీఎస్ సెక్స్ అంటే ఒక లింగాన్ని అది స్త్రీయా పురుషో అనేది డిక్లేర్ చేస్తుంది. మనం ఫామ్ నింపేటప్పుడు అక్కడ ఎస్సీఎస్ సెక్స్ అనే ఉంటుంది. అది నువ్వు స్త్రీయా పురుషో అని అంటే డిపెండింగ్ అపాన్ ది యువర్ రిసిగ్నేషన్. ఒక పదాన్ని నువ్వు ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటావో అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప అది ఆయన అన్న భావాన్ని మరి కంచం మంచం అంటే మరి నువ్వేమనుకున్నావు మాకు తెలియదు. నువ్వు నీ మైండ్లో నువ్వు ఆ పదాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నావో, నువ్వు ఆలోచించిన విధానం ఏందో కానీ మాకు తెలియదు. కానీ మా తెలంగాణ సామెతల ప్రకారంగా మా పూర్వీకులు మేము వాడుతున్న పదాల ప్రకారం తప్పు కాదు. ఒకవేళ నిజంగా మళ్ళీ తప్పు చేసింది అనుకుందాం, ఒక జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ. ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న మహిళను ఆ విధంగా మాట్లాడడం, ఆయన మాట్లాడిన నేను మళ్ళీ మాట్లాడిన సామెత ఏదైతే ఉందో, కంచానికి మంచానికి పొత్తు లేదన్నాడు కదా, ఉందంటే బాధ కదా. సరే కంచానికి మంచం పొత్తు అంటే మరి ఇప్పుడు డిఫరెంట్ వరకు ఉంది. ఇప్పుడు కంచం అంటే ఆయన మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణ మన వాడుక భాషలో ఇచ్చిన అర్థం ఏంటిది? కంచం అంటే మనం కలిసి భోజనం చేయడం. మంచం అంటే ఏంటిది? మా పిల్లలు మీకు, మీ పిల్లలు మాకు ఇచ్చి ఒక వివేకం అంటే మనం సంబంధాలు కలుపుకోవడం. మీకు మాకు సంబంధం లేదని అంటున్నాడు కదా. కాబట్టి మరి కవిత నిజంగా సడన్గా బీసీ నినాదం ఎత్తుకున్నది. కవితకి బీసీ ఉద్యమానికి సంబంధం ఏంటండి? 10 ఏళ్ళు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, మీ అన్న ముఖ్యమంత్రి, మీ కుటుంబం మొత్తం రాజ్యం వెళ్ళింది. మరి అప్పుడు బీసీలో గుర్తు రాలేదా నీకు? ఎప్పుడైనా ఒక్కసారి పార్లమెంట్లో బీసీల గురించి మాట్లాడినావా? మా తెలంగాణ ప్రతిగా చిన్నమైనటువంటి గద్దర్ గారు ప్రజాభవన్ ముంగట పడిగాపులు కాసిన ముఖ్యమంత్రిని కలవడానికి నువ్వు లోపలికి రానియలేదు. కనీసం ముఖ్యమంత్రి కలవకుండా కనీసం గేటు కూడా తాకనియలేదు. యుద్ధ నౌక గద్దర్ గారినే గేటు ముంగట పడిగాపులు కాసిరు. మీరు మా బీసీలకు ముఖ్యమంత్రి చేసి మా రాజ్యాన్ని మాకు అప్పచెప్తామంటే మేము నమ్ముతామా? గతంలో కేసీఆర్ గారు ఏమన్నారు? దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో సెంటిమెంటల్గా బహుజన వర్గాల ప్రజలని సెంటిమెంటల్గా వాడుకొని ఎమోషనల్కి ప్రజలందరూ ఉసిగొల్పి వచ్చిన స్వరాష్ట్రంలో కొట్లాడి సాధించుకున్న ఎస్సీ బిడ్డల ఆత్మ బలిదానాల మీద ఏర్పడి తెలంగాణలో రాజ్యం ఎవరు వెళ్ళారు? వెల్మదొరలే కదా, కేసీఆరే కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. అక్కడ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అనేది ఒక సతమతంలో వాళ్ళ ఫ్యామిలీ గొడవలు అవుతున్నాయి. కవితకు అక్కడ ఉనికి లేకుండా పోయింది. ఇప్పుడు నేను ఒక ప్రత్యేక ఏదో ఒక ఉనికి సాటుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందాలని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నది. కానీ తెలంగాణ సమాజం, యావత్ తెలంగాణ సమాజం దాన్ని గమనిస్తున్నది. బీసీలకు నిజంగా నీకు బీసీ మీద చిత్తశుద్ధి ఉంటే ఏ రోజైనా గత చరిత్రని ట్రాక్ రికార్డ్ తీసుకుంటే, మీ పాలన విధానం చూసుకుంటే మరి ఎప్పుడు లేని విధంగా ఈ రోజే మీకు బీసీల గురించి మాట్లాడాల్సిన హక్కు మీకు ఎక్కడిది? సడన్గా బీసీల మీద ప్రేమ ఎందుకు తన్నుకొచ్చింది? దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటిది? మేము పసిగట్లేమనుకున్నావా? తెలంగాణ కొట్లాడి సాధించుకున్న 60 ఏళ్ల కళని సాధించుకున్న బహుజన బిడ్డలు మేము. ఒక ఎమ్మెల్సీ ఉన్న మహిళా నేత పైనే ఇలాంటి దాడులు జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని. మహిళ మీద దాడి జరగలేదన్న, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. మల్లన్న మీద దాడి జరిగింది, కవిత మీద దాడి జరగలేదు. మరి కవితకు మరి ప్రజాస్వామ్యంలో మరి లా అండ్ ఆర్డర్, జ్యుడిషియల్ మీద గౌరవం లేదా? పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదా? ఇప్పుడు హైకోర్టు ఉన్నది, జడ్జిలు ఉన్నది, మరి అక్కడ న్యాయం లేదా? మరి మీ నాన్నగారు గతంలో చాలా మాట్లాడినాడు కదా, దానికి మేము కూడా రాళ్ళు పట్టుకొని రప్పలు పట్టుకొని మేము కూడా మా కొన్ని కులాలను కొన్ని చాలామంది నాయకులని రండా అని చెప్పేసి, ముండగొడుకులు అని చెప్పేసి ఇలా నానా రకాలుగా మాట్లాడారు. మరి దానికి మేమేం చేయాలి? ఒకవేళ మేము దాడికి ప్రతి దాడి చేస్తే మీరు తట్టుకోగలుగుతారా? మహిళ మీద దాడి జరగలేదు. మహిళని, ప్రజాస్వామ్యాన్ని, ఒక జ్యుడిషియల్ వ్యవస్థని గౌరవించకుండా తన అధికార బలం, డబ్బు బలంతో, మతం బలంతో, కుల బలంతో మల్లన్న మీద దాడి చేయించింది. అది మాట్లాడిన మాటలకే వాళ్ళ కార్యకర్తలు కొంచెం ఆవేశంతో నిరసన తెలియజేశారని. నిరసన తెలియజేయాలి. దాడి చేసే అధికారం మీకు ఎక్కడిది? ప్రజాస్వామ్యంలో దాడి చేసే అధికారం మీకు ఎక్కడిది? నువ్వు నిరసన తెలియజేయి. నీకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారంగా నీకు వాక్ స్వేచ్ఛ ఉంది కదా, నువ్వు నిరసన తెలుపుకో. ఎవరు వద్దన్నారు? నీ నిరసన నల్ల బ్యాడ్జ్ పెట్టి అక్కడ ఇంద్ర పార్క్ దగ్గరనో, ఇంకా మీ గాంధీ భవన్, ప్రజాభవన్, ఎక్కడైతే ఈ న్యాయ వ్యవస్థ అనుకుంటున్నావు, నువ్వు నాకు న్యాయం కావాలి, నన్ను ఇట్లా చేసినది నువ్వు నిరసన తెలిపితే దానికి ప్రజలంతా దానికి నీకు మద్దతుగా ఉంటారు. ఫర్నిచర్ ధ్వంసం, నేను అదే అంటున్నా కదా, ఇది మ్యాన్ హ్యాండిలింగ్ కదా. ఈ రాజ్యాంగాన్ని ధిక్కరించి దాడులు చేయడం అనే సంస్కృతి మనకు తెలంగాణలో ఉన్నదా? ఇది నువ్వు జ్యుడిషియల్ని గౌరవించవు, పోలీస్ వ్యవస్థని గౌరవించవు, డైరెక్ట్ పోయి అటాక్ చేస్తాను అంటే తిరిగి మేము ప్రతిదాడి చేస్తే కవిత పరిస్థితి ఏంది? ఎలా
కవిత జనాభా ఎంత? 197% ఉన్న బహుజన బిడ్డలు మనం ఉన్నాం తెలంగాణలో. ఈ 4.5 కోట్ల ప్రజల్లో వాళ్ళ జనాభా ఎంత? వాళ్ళు తిప్పికొడితే ఎంతమంది ఉన్నారు? మరి మనం తలుచుకుంటే వాళ్ళు ఉనికి ఉంటుందా? కాబట్టి ఇదంతా ఏదో జనాలను ఏకం కాబోతున్నారు, చైతన్యం కాబోతున్నారు, బీసీల పార్టీ కూడా రాబోతుంది అంటున్నారు. ఏం చెప్తారు? 100% బీసీల పార్టీ రాబోతుంది కాబట్టి ఆ సంకేతాలు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి గతంలో ఎట్లా అయితే తెలంగాణ వస్తుంది, తెలంగాణ రాబోతుంది అని తెలిసినప్పుడు కేటీఆర్, అమెరికాలో ఉన్న కేటీఆర్ వీళ్ళంతా ఉద్యమకాలు 4 కోట్ల తెలంగాణ ప్రజలు అదే పాములు పెట్టిన పుట్టలు దొరికినట్టుగా చిమ్మలు పెట్టిన పాము వచ్చి దొరికినట్టుగా వీళ్ళు ఇప్పుడు బీసీ ఉద్యమం రాబోతుంది, బీసీల రాజ్యం రాబోయే రోజుల్లో 5-10 సంవత్సరాలు రాబోతుంది కాబట్టి దాన్ని కూడా బీసీలను ఉసగొల్పి మళ్ళీ వాళ్ళ నాన్న ఏదైతే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎస్సీలని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి, తెలంగాణ దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఎమోషనల్గా ఈ 4 కోట్ల ప్రజలని బ్లాక్మెయిల్ చేసి ఉసగొల్పి చివరికి తన పగ్గాన్ని లాక్కున్నాడు. వీళ్ళు ఎప్పుడు కానీ అధికారం మనకి ఇవ్వరు. కావాలంటే నీకు ఏమైనా పదవులు కావాలంటే ఇస్తారు, చిన్న కార్పొరేట్ చైర్మన్ కావాలి ఇస్తారు, కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని వీళ్ళు ఇవ్వరు. ఆ విషయం మనకు తెలంగాణ సమాజం వాళ్ళ నాన్నగారిని చూసిన తర్వాతనే మాకు అర్థమైంది. దళిత ముఖ్యమంత్రి పోయిండు, ఈమె ఇప్పుడు బీసీల నినాదం ఎత్తుకొని బీసీ ముఖ్యమంత్రి చేస్తానని అంటది. చివరికి అటెండ్ చేసి మళ్ళీ ఆ అధికారం సీట్ వచ్చేసరికి మళ్ళీ ఈమెను కూర్చోబెట్టుకొని వీళ్ళ వెన్నుపోటు వ్యవహారాలు మాకు అన్నీ తెలుసు కాబట్టి తెలంగాణ సమాజం దీన్ని నమ్మదు. కవితనైతే అస్సలే నమ్మదు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా నువ్వు బీసీ నినాదం ఎత్తుకుంటే నవ్వొస్తుంది. ఇంకొకటి కంచం మంచం అనే విషయం నేను మళ్ళీ చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకునే విధానంలో తప్పు ఉంది. ఎందుకంటే కంచం మంచానికి అది తెలంగాణలో సామెతలకు వేరే అర్థం ఉన్నది, నువ్వు ఆలోచించిన అర్థం వేరు. కాబట్టి నువ్వు ప్రజాస్వామ్యంలో వచ్చి ఈ దాడికి నువ్వు క్షమాపణ చెప్పాలి. మల్లన్న గారికి, ఈ తెలంగాణ యావత్ బీసీలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు దాడి చేసే అధికారం నీకెక్కడిది? నువ్వు ఎవరిచ్చినారు? నువ్వు ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ఇప్పుడు మేము కూడా ప్రతి దాడి చేస్తే నువ్వు ఎక్కడ దాక్కుంటావు? ఎక్కడ తట్టుకోగలుగుతావు? నేను ఎవరు ఆపగలుగుతారు? కాబట్టి ఇది కవిత గారు, మీరు ఒక ఆడబిడ్డ ఉండి మీకు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మీకు జ్యుడిషియల్ వ్యవస్థ అంతా తెలుసు కాబట్టి నీకు తెలియకుంటే మీ నాన్నగారు సలహా తీసుకోవాల్సింది నువ్వు. ఇంకా నీకు తెలియకుంటే ఇంక వేరే వాళ్ళ సలహా తీసుకొని నిరసన ద్వారా నీ యొక్క హక్కులను, నీ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ దాడి అనేది ఖచ్చితంగా కవిత చేసేది తప్పు. దాని వల్ల అందులో తప్పే లేదు. ఆయన దాన్ని మేము సమర్థిస్తున్నామని కూడా చెప్తున్నాం. నేను అదే చెప్తున్నా, సెక్స్ అనే పదానికి చాలా నానార్థాలు ఉంటాయి. ఇప్పుడు కంచం మంచం అనేది కూడా చాలా వేరే విధంగా ఉన్నది. కంచం అంటే మేము తినే అన్నంలో మాకు కలిసి కూర్చున్నప్పుడు మంచం అని అన్నప్పుడు మేము మాకు తీసుకున్నాం అంతే. కానీ మీరు అర్థం చేసుకో, మీరు తీసుకున్న రిసిగ్నేషన్ వేరు కాబట్టి దాంట్లో మేము బీసీలంతా ఏకమవుతారు. బీసీల మీ యొక్క ఆటలు సాగవు. రాబోయేది బీసీల రాజ్యం కాబట్టి కవిత గారు ఈ దాడికి మీరు బాధ్యత వహించి నైతిక బాధ్యత ఇచ్చి మీకు విలువలు పెరగాలని అంటే క్షమాపణ చెప్పండి, మీకు కూడా విలువ ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. తీన్మార్ మల్లన్న పైన జరిగినటువంటి దాడి బీసీ సంఘాల మీద, ఎంబీసీ సంఘాల మీద జరుగుతున్నటువంటి దాడి. ఎందుకంటే బీసీ వాదాన్ని మీదెత్తుకున్నాడు ఆయన. బీసీ పార్టీ వస్తూ ఉంది, బీసీ ముఖ్యమంత్రిగా మేము ప్రకటించుకున్నాం. అయితే ఈ వాదాన్ని తట్టుకోలేకుండా ఈ విధంగా హత్య రాజకీయాలు చేయడంలో చాలా తప్పు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ సంస్కృతి కాదు ఇది. తెలంగాణ సంస్కృతి భిన్నాభిప్రాయాలు, భిన్న భేదాలు ఉన్నటువంటి మాటలు ఎన్నో ఉంటాయి. పల్లెటూరులో ఎన్నో సాధక బాధకాలు ఎన్నో మాట్లాడుకుంటాం. అది మామూలుగా మాట్లాడుకొని దాన్ని వదిలేస్తాం. కానీ ఆమె ఆలోచించిన విధానం తప్పు. ఇవాళ మల్లన్నను ఇవాళ బీసీ వాదాన్ని బలోపేతం, మల్లన్నను హత్య చేయడానికే ఈ పన్నాగం పన్నిండ్రు. మల్లలను హత్య చేస్తే బీసీ వాదం హత్య అయిపోతుంది, ఇక బీసీ వాదం రాదు, మళ్ళీ ఎలమదల రాజ్యమే వస్తుంది అనేటువంటి అనుకుంటారు. కానీ అది ముమ్మాటికి జరగని పని. ఈ రోజు మల్లన్న ఏదైతే మల్లన్నపై క్యూనిస్లో జరిగిన హత్య ఏమైతుందో, దాడి ఏదైతుందో, ఆ దాడిని ఇవాళ ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, ఎంబీసీ సంఘాలు అన్ని చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీసీలు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఇంకా అనగారిన బతుకులు, అనగారినటువంటి కులాలుగా మిగిలిపోతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము చెప్పేది ఒకటే, ఇలా మల్లన్న మీద ఈగ వాలితే బీసీ సమాజం ఊరుకోదు. ఎందుకంటే 2028లో బీసీ పార్టీ కంపల్సరీ బీసీ పార్టీ వస్తుంది. బీసీ పార్టీ ముఖ్యమంత్రి మా మల్లన్నం చేసుకుంటాం. మా యొక్క కష్టాలను, నష్టాలను, బాధలన్నిటిని బీసీ పార్టీ ద్వారానే పరిష్కరించుతాం. కానీ ఇవాళ మల్లన్నపై దాడిని జరిగి బీసీల మీద జరిగిన దాడిగా మేము గమనిస్తా ఉన్నాం. లేదు, అది కాదు, 2 కోట్ల మంది ఉన్నటువంటి బీసీ జనాభా. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అవసరం, బీసీ పార్టీ అవసరం. నువ్వు పార్టీ లేకుండా మేము వేరే పార్టీల కాడ, వేరే అగ్రకుల నాయకుల పార్టీల దగ్గర మేము చెప్పు చేతల్లో ఉన్నాం. కానీ ఇప్పుడు మాకు పార్టీ అవసరం కాబట్టి బీసీ పార్టీ 100% వస్తుంది. బీసీ ముఖ్యమంత్రి మల్లనం చేసుకుంటాం. ఇక మీ ఆటలు సాగు. బీసీలంతా, ఎంబీసీలంతా, మైనార్టీలంతా, ఎస్సీ ఎస్టీలంతా బీసీ పార్టీకి 100%గా పార్టీలో మూవ్మెంట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఒక్కటే అండి, మన సంస్కృతి వేరు, మన యొక్క విధానం వేరు. కాబట్టి ఈ హత్యను, ఈ యొక్క రాజకీయ హత్యగా దీన్ని మళ్ళను మర్డర్ చేయడానికే ప్లాన్ చేసారు వీళ్ళు. ఎందుకంటే ఆ రక్తం మరకలు చూస్తుంటే ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసమైంది. మల్లన్న గన్మెన్ను వెపన్ లాక్కున్నారు. మల్లన్న గన్మెన్ వెపన్ లాక్కొని మల్లన్న మీద ఫైర్ చేద్దామని చూస్తే
ఆ మలన గన్మెను పైకి 6 కాల్పులు పైకి కాల్చినాడు, లేకపోతే ఇలా ఎంత ప్రాణ నష్టం జరిగేది. ఈ యొక్క దౌర్జన్యం ఇది ఇక్కడితో ఆపితే మంచిది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. దీనికి గుణపాఠం 2028లో బీసీలందరూ 100% ఎమ్మెల్యే గెలుస్తారు, బీసీ ముఖ్యమంత్రి అవుతుంది, త్వరలో బీసీ పార్టీ వస్తుంది. కాబట్టి జై బీసీగా, జై మలనగా, జై తీర్మాన్ మలనగా మేము మా యొక్క నినాదాన్ని బీసీ నినాదాన్ని చాటి చెప్పుకుంటాం.